గాయస్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే 6లో నేను ఒక స్టార్ట్ చేశాను. నేనంటూ ఒక విజన్ బోర్డ్ మొబైల్లోనే ఎడిట్ చేసుకున్నాను. వాల్పేపర్లో పెట్టుకున్నాను. అది కూడా పొద్దున్న వెళ్తానని అయితే నమ్మకం ఉంది నాకు. ఇది పెట్టుకున్న 1 మంత్కే మేము వెళ్ళిపోయాం ఫ్రెండ్స్తో. ఒక కోరిక ఇది జరగాలని దేవుని గట్టిగా తలుచుకుంటాను. గాయస్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే 2026లో నేను ఒక స్టార్ట్ చేశాను. అది ఏంటంటే అది చెప్పే ముందు మనమైతే ఇంట్లో అయితే స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత మనం ఏమిటో మాట్లాడుకుంటాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. ఐ స్టార్ట్ ఏ కంటెంట్ క్రియేటర్, లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు గాయస్. వరలక్ష్మి వ్రతం నా అవుట్ఫిట్ అయితే చూసేయండి గాయస్. ఈరోజు మీరు This is my outfit guys. Guys, 2026లో నేనేం స్టార్ట్ చేశానంటే నేనంటూ ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకున్నాను. అందులో నేను ఈ ఇయర్లో ఏమేమి చేయాలో అది రాసి పెట్టుకున్నాను, అంటే టైప్ చేసి పెట్టుకున్నాను. అందులో ఒక బోర్డ్ లాగా. అది కూడా నేను బోర్డ్ తయారు చేసుకోలేదు, ఓన్లీ మొబైల్లోనే ఎడిట్ చేసుకున్నాను విజన్ బోర్డును. 2026లో ఏమేమి చేయాలనుకునేటివన్నీ ఎక్కువ ఏం చేసుకోలేదు, కానీ అందులో కొన్నే చేసుకున్నాను. అది కూడా జరిగాయా లేదా అనేది ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పటికైతే 6 మంత్స్ అయిపోయింది కదా. 6 మంత్స్లో నేను అనుకున్నవి ఏమేమి జరిగాయి అనేది ఇప్పుడు మీతో చెప్తాను. ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. ఎందుకంటే మీరు కూడా అలానే విజన్ బోర్డ్ తయారు చేసి, ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా అలా కొన్ని అందులో పెట్టుకొని అవి కూడా మీకు జరుగుతాయో లేదో అలా ఒకటి క్రియేట్ చేసి అయితే పెట్టుకోండి గాయస్. మీరైతే నేను కూడా తయారు చేసి పెట్టుకున్నాను. అందులో కనీసం కొన్నైనా జరిగితే కనుక మనకు కొంచెం హ్యాపీ కదా. అది ఒకేలా జరగకపోతే అది నెక్స్ట్ ఇయర్లో అయినా కూడా మనం చేసుకుంటాము, లేదంటే ఇంకా టైం ఉంటే ఆ ఇయర్లోనే చేసుకుంటాము అనేది ఒక హోప్ ఉంటుంది మనకి. ఇప్పుడైతే నేనైతే నా విజన్ బోర్డ్ మీకు చూపిస్తాను, అలాగే అందులో ఏమేమి జరిగాయో కూడా చెప్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఈ ఇయర్లో జరుగుతాయి, లేదంటే మేబీ నెక్స్ట్ ఇయర్లో అయినా జరగవచ్చు. నేనైతే కనుక ఇప్పుడు జరిగినవి ఏవో చెప్తాను. ఇదైతే కనుక నా విజన్ బోర్డ్ అయితే ఇలా వాల్పేపర్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే మొబైల్ మనం చూసినప్పుడు మనకు గుర్తొస్తుందని, ఇది చేయాలని మనకు గుర్తుంటుంది అనేసి ఇలా అయితే వాల్పేపర్గా పెట్టుకున్నాను నేను. ఇంకా మీరు కూడా ఇలాగ మొబైల్ ఎడిట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు విజన్ బోర్డే తయారు చేసుకుంటే అది కూడా ఒక ఫోటో తీసి ఇలా వాల్పేపర్గా పెట్టుకోండి గైస్. నేనైతే ఇలా వాల్పేపర్గా పెట్టుకున్నాను. ఇంకా వచ్చేసి ఇందులో ఏమేమి జరిగాయో లేదో నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ 2026 విజన్ బోర్డ్ మిడిల్లో పెట్టేసేసి నేను అందులో ఒక ఎక్కువ టాపిక్స్ ఏం పెట్టుకోలేదు. ఫస్ట్ కొన్ని అయితే పెట్టుకొని అవి జరుగుతాయో లేదా అనేసి ఇలా పెట్టుకున్నాను నేను. అంతకంటే ఎక్కువ ఇయర్ ట్రై చేసేసి నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మంచిగా తయారు చేసుకుంటాను. ఇది ఫస్ట్ టైం కదా నాకు కూడా. నా విజన్ బోర్డ్లో అయితే నేను ఫస్ట్ ఏం పెట్టుకున్నా, ఫస్ట్ అయితే కనుక నేను చెప్పుకున్నాను ట్రావెల్ గురించి. ట్రావెల్కి అయితే కనుక ఫస్ట్ ప్లేస్ అయితే కనుక తిరుపతి గోయింగ్ టు ఫ్యామిలీ అని పెట్టుకున్నాను, కానీ ఫ్యామిలీతో వెళ్ళలేకపోయాను గైస్. ఇప్పుడు ఇంకా 8 మంత్స్ అయిపోయింది, ఇంకా 4 మంత్స్ ఉంది. 4 మంత్స్లో మేబీ వెళ్ళొచ్చేమో, లేకుంటే ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళొచ్చు. సో అదైతే కనుక వెళ్తానని అయితే నమ్మకం ఉంది నాకు. నెక్స్ట్ ప్లేస్ అయితే శ్రీశైలం గోయింగ్ టు ఫ్రెండ్స్. ఇదైతే వెళ్ళాం గైస్. ఇది పెట్టుకున్న 1 మంత్కే మేము వెళ్ళిపోయాం ఫ్రెండ్స్తో. అక్కడికి వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. శ్రీశైలంకి అయితే మేము మంచిగా దర్శనం జరిగింది. 1 డే మొత్తం దర్శనం జరిగింది శ్రీశైలం అయితే. మాకైతే మంచిగా మెమోరీస్ వచ్చాయి మాకు శ్రీశైలంలో కూడా. ఇంకా నెక్స్ట్ అయితే హైదరాబాద్ బెంగళూరు అని పెట్టుకున్నాను. బెంగళూరు కూడా హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి 1 మంత్ అయితే అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్న హైదరాబాద్లో. అక్కడ కూడా బాగా మంచిగానే ఎంజాయ్ చేశాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరులో కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంటర్న్షిప్కి అని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళాం. బెంగళూరులో కూడా బాగా మంచిగా ఎంజాయ్ చేసాం మేము. మంచిగా తిరిగాము. హైదరాబాద్, బెంగళూరు, శ్రీశైలం 3 ప్లేసెస్ వెళ్ళాను. ఇంకా కొన్ని చాలానే యాడ్ చేసుకోవాలి నేను.
ఇందులో అయితే కనుక చాలానే అనుకోకుండానే కొన్ని చాలా జరిగాయి ఇందులో అయితే కనుక నాకైతే ఈ విజన్ బోర్డ్లో. నెక్స్ట్ అయితే ఈట్ టు హెల్తీ ఫుడ్, ఇది కూడా జరిగింది నాకైతే కనుక. అంటే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా అక్క అయితే నాకు హెల్తీ ఫుడ్, అసలుకు ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఏం లేకోకుండా ఓన్లీ హెల్తీ ఫుడ్ మాత్రమే, ఏమేమి తినాలి, ఇట్లా మన బాడీకి ఏమేమి హెల్తీ ఫుడ్, ఏమేమి న్యూట్రిషన్స్ ఇవన్నీ అయితే కనుక మా అక్క ఆ ఫుడ్డే పెట్టేసింది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఇన్స్టాకి వచ్చేసి నేను డైలీ 1 వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను యూట్యూబ్లో, ఇన్స్టాలో. కానీ ఇంకొక రోజు పోస్ట్ చేయలేదు. ఇంకోసారి అయితే కనుక డైలీ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తాను, కానీ ఏదో ఒక రోజు మిస్ అయిపోతుంది నాకు. ఇంకా ఎడ్యుకేషన్ వచ్చేసి ఇయర్లో నాకు బీటెక్ అయిపోతుంది. వితౌట్ బ్యాక్లాగ్స్తో నేను బయటకు వెళ్ళాలనేసి నేను అనుకుంటున్నాను గైస్. ఈ ఇయర్లో నేను ఒక్కటైనా కొలాబరేషన్ చేయాలనేది ఒక్క కోరిక. ఇది మటుకు ఎలాగైనా ఈ ఇయర్లో ఖచ్చితం జరగాలని దేవుని గట్టిగా తలుచుకుంటున్నాను గైస్. కొలాబరేషన్ అయితే కంపల్సరీ ఇయర్లో నేను కొలాబరేషన్ అంటే ప్రమోషన్ అయితే ఈ ఇయర్లో కంపల్సరీ చేయాలనేది నేను అది బెస్ట్ విష్గా పెట్టుకున్నాను. ఎందుకు నాకు ప్రమోషన్ చేయాలని ఇప్పటి నుంచి, అది కూడా జ్యువెలరీ లేదా అమ్మాయిలకు సంబంధించినవి, జ్యువెలరీ లేదా డ్రెస్సెస్, శారీస్ ఇలాంటివి ప్రమోషన్ చేయాలని నాకు కోరిక. అది ఇయర్లో ఎలాగైనా చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా నేను చేసే విధంగా మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి గైస్. ఇంకా డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలని. కానీ అది అవ్వకుండా నేను ఇంటి దగ్గర అయితే కనుక బాగా మంచిగా ఎక్సర్సైజ్ చేసేకి అందుకు కొంచెం టైం ఉంటుంది. ఇక్కడైతే కనుక టైం లేదు గైస్. మార్నింగ్ లేయడం ఆటోమేటిక్గా కాలేజీకి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. ఇంకా చైనీస్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నాను, కొన్ని చేయలేకపోతున్నాం. కానీ నాకెందుకో బయట ఫుడ్ అంటే కొంచెం వంటట్లేదు, అందుకే నేను చేయలేకపోతున్నాను గైస్. మనీ విషయంలో 10K మనీ సేవింగ్స్ చేయాలనుకున్నాను. మోస్ట్లీ ఇది చేయాలనుకునే కూడా చేయలేను గైస్ నేను, ఎందుకంటే మంచిగా ఖర్చు పెడతాను నేను. అందుకే నేను చేయాలనుకున్న కూడా 10K మనీ సేవింగ్స్ చేయలేను. నా అక్కడ ఉండేది ఉన్నట్టు ఇంట్లో వాళ్ళకి కొట్టేస్తూ ఉన్నా కూడా. మాకు వచ్చిన ఇంటర్న్షిప్లో వచ్చిన స్టైఫండ్ కూడా నా దగ్గర ఉంటే అయిపోతుంది అనేసి మా అన్నకు కొట్టేసాను గైస్ డబ్బులు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్లో నాకు ఒక సింగిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలనేది ఉంది. అది ఎక్కడైనా సరే, కాలేజ్ ఆర్ ఫెస్టివల్స్లో, ఎందుకు ఒక కాలేజీలో అట్లా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలని ఉంది. కానీ అది జరగదని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్, ఇన్స్టాలో కనీసం 1K అన్నా రీచ్ అవుతానో లేదో అనేది ఇందులో పెట్టుకున్నాను. ఈ ఇయర్లో కనీసం 1K అన్నా రీచ్ అవుతానా యూట్యూబ్లో లేదా ఇన్స్టాలో అనేది మీరు సపోర్ట్ చేస్తే మటుకు అది కంపల్సరీ జరుగుతుంది. మీరైతే నాకు సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను గైస్. మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇదైతే నా విజన్ బోర్డ్ గైస్. ఇలా అయితే నా విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఇయర్. కానీ ఇందులో చాలా యాడ్ చేసుకోవాలి నేను. ఇంకా ఎన్నో జరిగాయి అనుకోకుండా. ఈ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అక్కడ 2 వీక్స్ ఉన్నాను. 1 టైం వెళ్ళినప్పుడు 1 వీక్, ఇంకో టైం వెళ్ళినప్పుడు 1 వీక్ ఉన్నాను. ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను. నా విజన్ బోర్డ్ గైస్. థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలంటే చేసుకోండి. మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. చాలా వరకు ఈ వీడియో మీకైతే అందరికీ ఆల్మోస్ట్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.